Shamantakas Infraswari, Shamantakas Aurum. Premium 2, 3 and 4 BHK luxurious apartments near Pragati Nagar, Kaman, Bajpalli, Hyderabad. తెలుగు రాష్ట్రాల్లో గత 2-3 రోజుల నుంచి కూడా వర్షాలు తగ్గినప్పటికీ కూడా ఇక్కడ ఏలూరు జిల్లా కొల్లేరుకి సంబంధించి ఇంకా వరద ముప్పు తగ్గలేదు. ఇంకా వరద కోరల్లోనే ఇంకా కొల్లేరు ఉందని చెప్పాలి. ప్రస్తుతం మనం విజువల్స్‌లో చూడొచ్చు. ఏదైతే ఇది కైకలూరు ఏలూరు, కైకలూరు వెళ్ళేటువంటి ప్రధాన రహదారి. ఈ రహదారి మీద మొత్తం కొల్లేరంతా కూడా పొంగి పొర్లుతా ఉంది. గత 10 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అంటే వర్షాలు తగ్గినప్పటికీ కూడా కొల్లేరుకి సంబంధించి వరద ముప్పు ఇంకా తగ్గలేదనే చెప్పాలి. అటు బుడమేరు గాని, ఇటు తమ్మిలేరు గాని, రామలేరు గాని ఇంకా వాగులు ఇంకా ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్న నేపథ్యంలో ఇటు వాటర్ అంతా కూడా కొల్లేరుకొచ్చి చేరుతా ఉంది. ఇటు వాగులతో పాటు దాదాపు 60కి పైగా ఉన్నటువంటి చిన్న కాలువలు, అదేవిధంగా డ్రైన్‌లకు సంబంధించిన వాటర్ అంతా కూడా కొల్లేరుకొచ్చి చేరుతున్న నేపథ్యంలో కొల్లేరుకి సంబంధించి పూర్తిగా జలమయమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. గత 10 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఇప్పటికీ కూడా ఇటు ఏలూరు, కైకలూరుకి సంబంధించి ఇది ప్రధాన రహదారి. ప్రధాన రహదారి ఇప్పటికి కూడా జలదిగ్బంధంలో ఉందని చెప్పాలి. ఇప్పుడు పూర్తిగా అటు ప్రజా రవాణా గాని, రవాణా మొత్తం అంతా కూడా స్తంభించిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కొల్లేరుకి సంబంధించి ప్రధానంగా వాటరు ఏదైతే వరద ఉధృతి ఉందో ఇది ఎక్కువగా వచ్చిన నేపథ్యంలో ఏదైనా రోడ్డు డ్యామేజ్ అయితే మళ్ళీ వాహనాలు వెళ్తే అటు ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ పూర్తిగా నీళ్ళంతా కూడా తేరుకునే వరకు ఇది ఎక్కడ కూడా ఇటు సంబంధించి వాహనాలకు సంబంధించి పోలీసులు అనుమతించట్లేదు. 4 రోజుల నుంచి ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. పూర్తిగా అటు ఏలూరుకిని, కైకలూరుకి గాని సంబంధించి మొత్తం అంతా కూడా రవాణా అంతా కూడా పూర్తిగా తెగదంపులైందని చెప్పాలి. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక దారిలోంచి అటు నారాయణపురం, ఆకువీడు మీద నుంచి కూడా కైకలూరుకు సంబంధించి వాహనాలను మళ్లిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కొల్లేరుకు సంబంధించి ఇది ఎక్కువ కొల్లేరు ప్రాంతం అది ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుగా చెప్తారు. కానీ ఇప్పుడు కొల్లేరుకి ఆ పరిస్థితి లేదు. కనీసం కొల్లేరుకొచ్చినటువంటి వరద నీరంతా కూడా ఒక్క ఉప్పుటేరు వాగు గుండానే వెళ్ళి సముద్రంలో కలవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఉప్పుటేరు వాగుకు సంబంధించి ఆ వాగంతా కూడా పూర్తిగా ఆహ్, హ్మ్, వాగు అంతా కూడా పూర్తిగా గుర్రపు టెక్క అది కిక్కిస్‌తో పూర్తిగా నిండిపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఆ వాగు పరిస్థితి కూడా నిర్వహణ సరింగా లేని నేపథ్యంలో ఈ కొల్లేరుకొచ్చినటువంటి నీరంతా కూడా ఎటు వెళ్ళాలో తెలియక ఊళ్ళ మీద పడిపోయిన పరిస్థితి కనిపించింది. గత వారం రోజుల నుంచి కూడా కొల్లేరుకు సంబంధించి చుట్టుపక్కల ఉన్న కొల్లేరును ఆనుకుని ఉన్నటువంటి కొల్లేరు లోపల ఉన్నటువంటి దాదాపు 30-40 లంక గ్రామాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఇప్పుడిప్పుడే ఆ లంక గ్రామాలకు సంబంధించి నీరంతా కూడా తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా కొన్ని చోట్ల కొన్ని గ్రామాల్లో ఇంకా నీళ్లు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నీళ్లు ఎటు వెళ్ళాలో తెలియక ఊళ్ళలోనే ఉండిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక పక్క అధికారులు సహాయ చర్యలు చేపడుతున్నప్పటికీ చాలా వరకు తమకు అందట్లేదని నిత్యావసర సరుకులు గానీ, లేదా మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదని చెప్పి చాలామంది గ్రామస్తులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు కొల్లేరు సంబంధించి ముఖ్యంగా కొల్లేరు ఆక్రమణకు గురవ్వటం ప్రధాన కారణమైతే మరో కారణంగా ఏదైతే కొల్లేరుకు సంబంధించి నేలమట్టం కూడా ఒండ్రు మట్టి అదంతా కూడా పేరుకుపోయి కొల్లేరుకు సంబంధించి నిర్వహణ సరిగ్గా చేయకపోవటం, గుర్రపు టెక్క, కిక్కిస్ అలాంటివి అవంతా కూడా కొల్లేరు పూర్తిగా నిండిపోయిన నేపథ్యంలో కొల్లేరు నేలమట్టం కూడా పెరిగిపోయింది. దీంతో సాధారణంగా 3 మీటర్ల కంటే కిందకే ఉండేటువంటి కొల్లేరు నీటి మట్టం ఇప్పుడు ఈ వరదల కారణంగా 3.5 మీటర్ల వరకు పెరిగిపోయింది. దీంతో అటు కొల్లేరుకు సంబంధించి లంక గ్రామాలు గాని, మరోవైపు కొల్లేరుని ఆనుకున్నటువంటి చేపల చెరువులు గాని, ఇవన్నీ కూడా పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి కనిపించింది. దీంతో చాలా వరకు కూడా లంక గ్రామాలన్నీ కూడా ఎక్కడికక్కడ గ్రామాలకు సంబంధించి మధ్యలో సంబంధాలన్నీ కూడా పూర్తిగా తెగిపోయిన పరిస్థితి. ఒక పక్క అధికారులు సహాయ చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా పూర్తిగా ఎవరికి కూడా సహాయ చర్యలు సరిగ్గా అందటం లేదని పక్క గ్రామస్తులందరూ కూడా లంక గ్రామాల ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కొల్లేరుకు సంబంధించి 2006లో చేపట్టినటువంటి ఏదైతే కొల్లేరు ఆపరేషన్ తర్వాత క్రమంగా మళ్ళీ కొల్లేరుకు సంబంధించి అక్రమ తవ్వకాలు, చేపల చెరువుల తవ్వకాలు పెరిగిపోతూ ఉన్నాయి. రొయ్యల చెరువుల తవ్వకాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు కొల్లేరుకు సంబంధించి వాటర్ అంతా కూడా ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి. కాబట్టి ఈ కొల్లేరుకు సంబంధించి ప్రధానంగా ఇప్పుడు ఈ నీరంతా కూడా జనావాసాల మీదకి రావటానికి ప్రధాన కారణం ఒకటి అక్రమ తవ్వకాలైతే, రెండో కారణంగా సరిగ్గా కొల్లేరుకు సంబంధించి నిర్వహణ సరిగ్గా చేయకపోవటం కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కొల్లేరుకు సంబంధించి ఇప్పుడు ఈ నీళ్ళంతా కూడా వెళ్ళాలంటే ఖచ్చితంగా మరొక 2, 3 రోజులు ఎక్కడ కూడా వాహనాలనైతే అనుమతించే పరిస్థితి కనిపించట్లేదు. రోడ్డు మీద కూడా వాహనాలన్నీ కూడా బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే
వాటరు తగ్గిపోయింది. వర్షాలు తగ్గిపోయినాయి. 2 రోజుల నుంచి వర్షాలు పడట్లేదు కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా రోడ్డంతా కూడా తేలిపోయింటుంది అనుకున్నాను. కానీ ఇక్కడ పరిస్థితి 2, 3 రోజులు పట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. ఒకేసారి ఎందుకంటే 1990లో తర్వాత 2005 ఆ టైంలో మాత్రమే ఇట్లాంటి వరదలొచ్చినాయి. ఇంతటి వరద దాదాపు 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంతటి వరద రావడంతో కొల్లేరు, లంక గ్రామాల ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ భయం గుప్పట్లో బతుకుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీని మీద ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకొని కొల్లేరుకు సంబంధించి పూర్తిగా నిర్వహణ గాని, ఎందుకంటే కొల్లేరుకు సంబంధించి అక్రమ తవ్వకాలు ఎక్కువైపోయిన నేపథ్యంలో అటు వాగులకు సంబంధించి కూడా నిర్వహణ సరిగ్గా చేపట్టలేదు. అటు ఉప్పుటేరుకు సంబంధించి కొల్లేరు వాటర్ అంతా కూడా ఒక్క ఉప్పుటేరు గుండానే వెళ్ళి సముద్రంలో కలవాల్సిన పరిస్థితుంది. కానీ ఉప్పుటేరు నిర్వహణ కూడా సరిగ్గా లేకపోవడంతో కొల్లేరుకు సంబంధించి అక్రమ తవ్వకాలు పెరిగిపోవడం, మరోవైపు కొల్లేరులో సంబంధించి నేల మట్టం ఏదైతే ఉంటుందో అది ఒండ్రు మట్టితో నిండిపోయి కొల్లేరు నీళ్ళంతా కూడా ఊళ్ళ మీదకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు ఏలూరు పర్యటనకు వచ్చినప్పుడు ఏరియల్ వ్యూ ద్వారా అటు తమ్లేరు ప్రాజెక్ట్ సంబంధించి కానీ లేదా ఉప్పుడేరుకు సంబంధించి కానీ అన్నీ కూడా అధికారులు చాలా తీశారు. ఖచ్చితంగా తమ్మలేరుకు సంబంధించి, ఎందుకంటే కొల్లేరుకి ప్రధానంగా తమ్మలేరు నుంచి వాటర్ వస్తుంది కాబట్టి అటు బుడమేరు ఒక పక్క, తమ్మలేరు ఒక పక్క, ఈ 2 వాగులు ముఖ్యంగా ప్రధానంగా కొల్లేరుకి నీళ్ళు అందిస్తూ ఉంటాయి కాబట్టి వీటికి సంబంధించి ప్రక్షాళన మొదలు పెడతామని చెప్పారు. ఖచ్చితంగా అటు ఉప్పుడేరుకి సంబంధించి రైల్వే బ్రిడ్జి ఒకటి ఉంది. ఆ బ్రిడ్జికి సంబంధించి అక్కడ అది నీళ్ళంతా కూడా అడ్డుకునే బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది. దాన్ని కూడా ప్రక్షాళన చేసి కొల్లేరు నీళ్ళంతా కూడా సజావుగా పూర్తిగా సముద్రంలో కలిసే విధంగా చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టి మరోసారి ఇట్లాంటి వరదలు వచ్చినప్పుడు ముందే పటిష్టమైన చర్యలు చేపట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చంద్రబాబు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ప్రస్తుతం అయితే కొల్లేరుకు సంబంధించి మనం ఉన్నటువంటి ఏలూరు, కైకలూరు ప్రధాన రహదారి ఇది. ఇప్పటికైతే ఇక్కడ ఇంకా రాకపోకలు నిలిచిపోయాయని చెప్పాలి. మరొక 2 రోజులు ఆగితే గానీ పరిస్థితి ఎట్లా ఉంటది ఏంటని చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఇంకా పూర్తిగా కొల్లేరు అయితే కోలుకోలేదనే చెప్పాలి. వినాయక్ చంటితో మనీ ఆర్టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.